అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన సోడాబుడ్డి సాలేగాడు, అదేనండి హెచ్డికి ఔలాద్ సోడాబుడ్డి ప్రశ్నగాడికి మిగతా వీడికి ఎన్కౌంటర్ చేసేద్దాం. మరి వచ్చారా సోడాబుడ్డి? ఏంటో నీ బాధ, నీ జ్ఞానం, నీ అజ్ఞానం మరెందో తెలిసేద్దామా? వచ్చారా సోడాబుడ్డి సాలేగా, వచ్చాయి. हीड़े की औलादा तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। నెక్స్ట్ 96 to 100 101 కూడా అంట. చూడండి, ఈ సృష్టి యందు ఇప్పుడు అగైన్ 96 to 100, ఈ సృష్టి యందు ప్రాణులు గొప్పవి, ప్రాణుల యందు బుద్ధి వల్ల జీవించు జీవులు గొప్పవారు, ఆ జీవుల యందు మానవులు మిక్కిలి గొప్పవారు. అబ్బా, ఏంటి ఎంత మంచిగా చెప్తున్నాడు. బాగా అబ్బా, ఏమి ఇంత మంచిగా చెప్తున్నాడు అంటే మంచిగా చెప్పకూడదు కదా నీకు కదరా లుచ్చా నా కొడక. హిందూ మతం మీద, మనుస్మృతి మీద మళ్ళంత విషయం నింపుకున్న నీకు మంచిగా చెప్పకూడదు కదరా. ఇంత మంచిగా చెప్పినాడు కదరా, ప్రాణులంతా దయ ఉంచాలని. లుచ్చా నా కొడక, చెప్పు బేసాలు చెప్పు. ఇప్పుడు కదా అందరిలో కల్లా మానవులు గొప్పవారు. బాగు, మరి బుద్ధి ఏదో ముందు ఆలోచించవచ్చు, ముందు చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలా? ముందుకెళ్దాం. వారిలో బ్రాహ్మణులు గొప్పవారు. మారడు ఈడి అంటే వాడి బుర్ర ఎలా ఉంది, వాడి ఆలోచన విధానం ఎలా ఉంది అప్పట్లో. మనుషులని వర్ణాల కింద విభజించి మనుషుల్లో వ్యత్యాసాలు క్రియేట్ చేసి ఇవన్నీ చేసింది ఈడు కదా. మారడు, మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళ కాదురా పిచ్చ నా కొడక. మారడా అంటే అదే మనుషుల్ని విభజించాడంటావు కదరా లుచ్చా నా కొడక. మనుషుల్ని విభజించలేదురా, మనుషుల్ని వర్ణించాడు. వాళ్ళు చేసే కార్యాలకి వర్ణాన్ని పెట్టాడు. వర్ణన అంటారు దాన్ని. కులం కాదు, విభజించేది కాదురా లుచ్చా నా కొడక. ఇప్పుడున్న రాజ్యాంగంలో కుల వ్యవస్థ పెట్టినా కదరా, కమ్మ కాపు నీవి అన్నావు కదా. కమ్ము కాపు, రెడ్డి, బణిజ, అళి బణిజ, కింద జాతి, ఎస్సీ ఎస్టీ, గిరిజనులు, హరిజనులు, ఇవన్నీ జాతులు పెట్టిన లంజా కొడుకులు ఎవరురా? నీవా? ఇలాంటి లంజా కొడుకులు కదా పెట్టింది. మనం విభజించి కింద పైన చేసాడు అంటారా లుచ్చా నా కొడక. ఫస్ట్ నువ్వు మారరా. అది వర్ణ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ తెలుసారా సాలే. వర్ణ వ్యవస్థ అంటారు దానికి, కుల వ్యవస్థ అంటారా లుచ్చా నా కొడక. రేపొద్దున నువ్వు వ్యాపారం చేసినా వైశ్యుడవుతావు, లేదా ఒక పోలీస్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ ఏదంటే క్షత్రుడవుతావు, లేదా ఒక పొలిటికల్ లీడర్ ఏదంటే క్షత్రుడవుతావు, లేదా 4 మందికి విద్యా బోధన చేసేపంటే బ్రాహ్మణుడితో లుచ్చా నా కొడక. కానీ ఇప్పుడున్న రాజ్యాంగంలో ఆ మిక్కిల అవకాశం ఎక్కడిచ్చారా? తుచ్చా నా కొడక. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 में इतनी अच्छी पार्टनरशिप चल रही। हो भाई, मारो मुझे, मारो मुझे, मारो। नहीं, ये मजाक हो रहा है। एक सेकंड यार, मजाक हो रहा है। नहीं, బ్రాహ్మణులు గొప్పవారంటే ఆ బ్రాహ్మణుల్లో విద్వాంసులు శ్రేష్ఠులు, మళ్ళీ వాళ్ళలో కూడా విద్వాంసులు అంటారు వాళ్ళు. ఆ విద్వాంసుల యందు యుక్తాయుక్త విచక్షణ కలవారు శ్రేష్ఠులు కాగా, వారికంటే బ్రహ్మజ్ఞానం కలవారు మిక్కిలి గొప్పవారు. మరి ఇవన్నీ చెప్తున్నా. మరి ఈడెవడు? ఈ బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినాడు, ధర్మాన్ని ఆచరిస్తున్నందువల్లనే అతడు బ్రహ్మత్వాన్ని పొందాడు. ఓకే, అతను ఒరే లుచ్చా నా కొడక. బ్రాహ్మణులు గొప్పవాళ్ళని చెప్తుంటే నీకు ఎందుకు మండుతుందిరా సాలే? ఏమంటావు నువ్వు? అంటావు సాలే. అంటే సంగీత సరస్వతిని నీవు అవమానిస్తావు అనమాట. ఏం రా సాలే పిచ్చ కొడక. సంగీతం అంటే ఏమనుకుంటూ వేస్తాలే నువ్వు అంటున్నావు కదా. నీచ్ కమీన్ కుత్తేగా. సంగీత సరస్వతి నాదం ఎన్ని రాగాలురా, ఎన్ని రాగాలు కనిపెట్టారు విద్వాంసులు. పిచ్చి ముండా కొడక. నీకు ఒక సరిగమ 10 పాడడానికి వస్తుంది రసాలే నీకు. విద్వాంసులు అంటే ఏమనుకుంటారే?
మా దేశంలో సనాతన ధర్మ దేవీ దేవతల దేశంలోనే ఈ సంగీతం పుట్టిందిరా. మిగతా ఏ దేశాల సంగీతం అనే స్వరమే తెలియదురా లుచ్చా నా కొడక. ఇంత పెద్ద గొప్ప సంస్కృతిని, ఇంత గొప్ప పెద్ద పండిత విద్వాంసుల్ని అవమానిస్తున్నారో సాలే. నీచ్ కమీన్ కుత్తేగా, నీకేం తెలుసులేరా నా కొడక సోడాబుడ్డిగా. ఈ వయసుకే సోడాబుడ్డి పెట్టుకున్నావు నా కొడక. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ శ్రేష్ఠుడు చూసారా ఎంత అనుకూలంగా ఉందో ఒక వర్గానికి ఇది. అందరకు సమీపస్తుడు కావున ఈ ప్రపంచం అంతయు అతని సొత్తుగానే పరిగణించబడుతుంది. అందువలన బ్రాహ్మణుడు తన సొత్తును తానే అనుభవించుచున్నాడు. అర్థమైందా? ఈ సొత్తు అంట, ఈ ప్రపంచం అంతా బ్రాహ్మణుడు సొత్తు అంట. మీరంత కష్టపడినా సరే ఈ రాజులు, వర్తకులు అంటే వేరే వచ్చింది, వైశ్యులు, శూద్రులు, వీళ్ళందరూ కష్టపడి ఈ డబ్బులంతటిని తీసుకెళ్లి బ్రాహ్మణుడికి ఇయ్యాలంట. అలా ఎందుకు ఇస్తాం? ఇందాక నేను అన్నాను అదేంటి అడుక్కోవటం కూడా వృత్తేనా అని. అడుక్కోవటం ఒరే లుచ్చా నా కొడక, ఎక్కడ చెప్పాడు? అక్కడ నువ్వు ఏం చదివావురా? అందరూ సంపాదించిన డబ్బులు బ్రాహ్మణుడికి ఇవ్వాలని ఎక్కడ చెప్పాడురా? నువ్వు ఎక్కడ చదివావు బెసాలేది? రే లుచ్చా నా కొడక, అక్కడ ఏం చెప్పావు నువ్వు? ప్రపంచమంతా బ్రాహ్మణ సొత్తు అని చదివావు, అవునా లేదురా సాలే? ప్రపంచమంతా బ్రాహ్మణ సొత్తు అంటే ఏంద్ర అర్థం నీకు తెలుసా? నీకు అందరూ దుడిసుకేసి కష్టపడే డబ్బులు బ్రాహ్మణుడికి ఇవ్వాలని ఉంది. అది అవరే హిజడేకి అవలాద్. ప్రపంచమంతా బ్రాహ్మణ సొత్తు అంటే అర్థమేంద్రా? ప్రపంచమంతా జ్ఞానంతో నింపేవాడు, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి బోధించేవాడు అని అర్థం బేసాలే. అందరూ వైశ్యులు, క్షూద్రులు, రాజులు సంపాదించిన బ్రాహ్మణులకి ఇవ్వాలని ఎక్కడ చదివావు నువ్వు? అవేసాలే ఇదే రే ఎవరే వక్రీకరించేది, అబద్ధాలు చెప్పేది ఏమరా ప్రజలకి? నీచ్ కమీన్ కుత్తేగా. సో ప్రేక్షకులు, ఇదండి విని స్ట్రాటజీ, విని జ్ఞానం అర్థమైంది కదా. మొత్తానికి హిందువుల్లో సనాతన ధర్మం గురించి, మను ధర్మశాస్త్రం గురించి, మను లాంటి మహర్షి ఋషిమునిలు ఎంతోమంది ఉన్నారు మనకి, నిస్వార్థ ఋషిమునిలు. సో ఆ ఋషిమునినే వీడు ప్రశ్నించాలంటే వీనంత వెధవన్నారు, వెధవ ఎవరు ఉండడు అనమాట కదా. చెప్పు బేసాలి, చెప్పు. కాదంట, అది అతని సొత్తు అంట. బాగుందా? ఇప్పుడు నుంచి మీరు అందరూ ఈ మనుధర్మశాస్త్రం పాటిస్తే మీరు అందరూ వెళ్ళి మీరు కష్టపడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి మీ ఆస్తులన్నీ. మీరు శూద్రుల కోటాలో వచ్చారనుకోండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో నేను శూద్రుడిని క్లియర్గా చెప్పాడు. ఆయనకు తెలుసు దీంట్లో ఉండే ఈ బొక్కలన్నీ తెలుసు. అంటే ఒరే నీచ్ కమీన్ కుత్తేగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు కదా నేను శూద్రుడినని. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇప్పుడు మన రాజ్యాంగంలో క్షూద్రుడు అనే పదం ఉంది అంట్రా, క్షూద్రుడు అనే కులం ఉంది అంట్రా, అలా ఎలా మాట్లాడారా? మన ధర్మశాస్త్రం, మను రాసిన మన ధర్మశాస్త్రం, అది రాజ్యాంగం ఇప్పుడు సద్యంలో అమలులో ఉంటే కదరా ఆ పదం వాడాలి. ఇప్పుడు ఆ రాజ్యాంగంలో క్షూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు పదాలే లేవు కదరా. ఎక్కడున్నారా? క్షూద్రుడు అనే పదం ఎక్కడుంది రా సాలే? క్షూద్రుడు అనే కులం ఎక్కడుంది చూపించరా నాకు రాజ్యాంగంలో. పోనీ దళితుడైన కులం కూడా చూపించరా నాకు. దళితులు అంటారు కదా మీరు, దళితులు అనే కులం కూడా చూపించు. దళితులు అనే వాళ్ళ కులం వేరే ఉందా? ఎవరా సాలే? నీచ్ కమీన్ కుత్తే, చెప్పు బేసాలు చెప్పు. ఏ కులాన్ని ఎక్కడెక్కడ పెట్టారు వర్ణ వ్యవస్థలో, నిచ్చల మెట్ల వ్యవస్థలో అనేది ఆయనకు కూడా తెలుసు. ఒరే నీచ్ కమీన్ కుత్తే, హెచ్డీకి అవలాద్, ఏ కులాలు ఎక్కడ పెట్టాడో ఆయన కూడా తెలుసు అని చెప్తున్నావు కదా బే సాలే. నేను చెప్తున్నా బే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలియదు బే మన ధర్మశాస్త్రం. ఏ కులాలు ఎక్కడ పెట్టారా? ఫోన్ రా, మన ధర్మశాస్త్రంలో కులాలు ఉన్నావా? ఏ కులాలని తీసుకొచ్చి క్షుద్ర కులాలను వేసాడరా మొన్న చూపించరా లుచ్చా నా కొడక. అక్కడ ఉన్నది వర్ణాలేరా, మన ధర్మశాస్త్రం నువ్వు పాటించినావంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ సీఎం అయ్యాడు కదా, ఒక క్షత్రుడు అవుతాడు, క్షుద్రుడు ఎలా అవుతాడు?
అవురా లుచ్చాగా, అది కూడా తెలియదు నీకు. వర్ణ వ్యవస్థ అంటే మీ మనిషిని వర్ణించేది వాడు చేసే కర్మ వల్ల, వాడు చేసే కర్మాల వల్ల వాడిని వర్ణించేది అంటారు. కులాలు ఎక్కడ ఉన్నారా మన ధర్మశాస్త్రంలో? మన కులాల గురించి ఎక్కడ చెప్పాడరా? మనం ఈ కులాలన్నీ కూతురు కులాలని ఎక్కడ చెప్పాడరా? లుచ్చా నా కొడక, నీకంటూ ఎలాగ బుద్ధి లేదు. కనీసం రేవంత్ రెడ్డి కన్నా ఉండాలి కదా బుద్ధి, సీఎం గారి కన్నా ఉండాలి కదా బుద్ధి. అవురా మన ధర్మశాస్త్రంలో ఈ కులాలన్నీ క్షూద్రులు, ఈ కులాలన్నీ వైశ్యులు, ఈ కులాలన్నీ క్షత్రియులు, ఈ కులాలన్నీ బాపనులు అని ఎక్కడ చెప్పాడు స్వామి? వ్యాపారం చేసేవాడు వైశ్యుడు అని చెప్పాడు. రేపొద్దు నువ్వు వ్యాపారం చేసినా నువ్వు వైశ్యుడు అవుతావు రా లుచ్చా మన ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్షత్రియుడు అవుతాడు మన ధర్మశాస్త్రం ప్రకారం. మన ధర్మని నువ్వు పాటించడం అంటే ఏమంటారు ప్రేక్షకులు? మీలాంటి అజ్ఞాని లంజా కొడుకులు నిండికేసి మన దేశంలో ఛీ థూ నా కొడకల్లారా, పిచ్చ నా కొడకల్లారా. సార్ కావాలంటే బయట చూడండి మీరు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడిన శూద్రుడు అనే పదం గురించి. అంటే మేము రెడ్లు, మేము కాపులం, మేము కమ్మలం, మేము బలిజలం, మేము వెలమలం, మీరందరూ శూద్రులే మన ధర్మశాస్త్రం ప్రకారం. నేను చెప్పట్లా. ఒరే లుచ్చా నా కొడక, పిచ్చ నా కొడక, నేను అదే అడుగుతున్నాను రా. మేము రెడ్డులు, మేము కాపులము, మేము అది బణిజులము అని చెప్పుకుని ఈ కులాలన్నీ క్షూద్రులని మనం ఎక్కడ చెప్పాడు రా మన ధర్మశాస్త్రంలో? రెఫరెన్స్ చూపించి చెప్పి బెస్ సాలే నీచ్ కమిన్ కుత్తే కదా ప్రేక్షకులు, ఏమంటారు మీరు? రెఫరెన్స్ చూపించరా? కులాలనే పదమే లేదు కదరా మన ధర్మశాస్త్రంలో. మను అనే ఆ మహర్షి ఋషిముని కులమైన పదమే తీసుకున్నాడు కదరా, కులమైన పదమే రాస్తాడు కదరా. నువ్వు ఎలా చెప్తావురా లుచ్చా? ఈ రెడ్డి, కాపు, కమ్ము, బణిజలు, ఎస్సీ, ఎస్టీ, కురుబ, సాకులోడు, కుమ్మరోడు, ఇవన్నీ కులాలు పెట్టింది లంజా కొడుకులు ఎవర్రా? ఇలాంటి పిచ్చ లంజా కొడుకులు కదా పెట్టింది. అవురా మను పెట్టాడా? ఈ కులాలన్నీ క్షూద్రులు అని చెప్పాడా? ఇప్పుడే చెప్పాను కదరా లుచ్చా నా కొడక. రేపు పొద్దున నువ్వు ఏం చేస్తున్నావు? వర్క్ రెక్కల కష్టంతో బ్రతుకుతుంటే నువ్వు క్షూద్రుడివే. లేదా నువ్వు వ్యాపారం చేస్తుంటే ₹1 వ్యాపారం కానీ, కాయగూర వ్యాపారం కానీ, కూరగాయల వ్యాపారం కానీ, మటన్ వ్యాపారం కానీ, ఏ వ్యాపారం చేసినా ₹10 వ్యాపారం నుండి పట్టి ₹1,00,00,000 వ్యాపారం చేసినా నువ్వు వైశ్యుడివే అవుతావురా లుచ్చా నా కొడక. మన ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు వైశ్యుడివే అవుతావు. ఒక చిన్న పోలీసు, ఎస్ఐ, ఐఏఎస్, ఐపీఎస్, డీజీ, డీజీపీ, జైలరు, మిలిటరీ, వాచ్మెను, బాడీగార్డు, లీడరు, కౌన్సిలరు, ఎమ్మెల్యే, మినిస్టరు, ఏమరా హోమ్ మినిస్టరు, ఒకవేళ నీలాంటి లుచ్చకొడుకు చేయరు అనుకో, ఏ కులంలో ఉన్నాడు ఈ పోస్టులు కన్నా నిర్వహిస్తే, ఈ కార్యాలు నిర్వహిస్తే వాళ్ళు క్షత్రియుల కిందకు వస్తారు రా లుచ్చా నా కొడక. మన ధర్మశాస్త్రం చెప్తుంది, నేను చెప్పట్లేదంటావా? మన ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పింది రా సాలే? బణిజులుగు, రెడ్డులు, కమ్ములు, కాపులు వీళ్ళందరూ క్షూద్రులని మన ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పింది? రెఫరెన్స్ చూపించాలి కదరా నీ ఎక్క చూపించాలి కదరా. ఏమంటారు ప్రేక్షకులు? మన ధర్మశాస్త్రం గురించి చెప్పేటప్పుడు మొదటి అధ్యాయం బట్టి ప్రతి వాక్యం చెప్పి దాని వివరణ చెప్పాలిరా నా కొడక. మొదటి అధ్యాయం అంటావు నా కొడక 96 to 100 అంటూ, మళ్ళీ మిగతావన్నీ ఏం చేయాలరా నా కొడక? అవరే సాలే, మిగతావన్నీ చెప్పాలి కదరా. కానీ 96 to 100 అంట లుచ్చా నా కొడక. ఇద్దరే చెప్పేది మన ధర్మశాస్త్రం గురించి వివరించి. ఇది చెప్పిన కూడా అందరూ కూడా అబద్ధాలే నా కొడక. చూపించడం నువ్వు ఒక అబ్బ మడ్డకి పుడితే, ఒకే అబ్బకి పుడితే మన ధర్మశాస్త్రంలో మను చెప్పింది కమ్మలు, కాపులు, బణిజలు, రెడ్డిలు అందరూ క్షూద్రుల కిందకి వస్తారని మను చెప్పినట్లు రెఫరెన్స్ చూపించడం నాకు మన ధర్మశాస్త్రంలో నీ ఒక్క అబ్బకి పుట్టి ఉంటే సరేనా. సో అదండి ప్రేక్షకులు, వీనికి ఏం లేదండి, హిందువుల మీద, అన్ని కులాల మీద విషం నింపి
అందరినీ డివైడ్ చేయాలా. ఈ బ్రిటిష్ లంజా కొడుకులు ఎలాగైతే మనల్ని కులాలుగా విభజించి పాలించారో ఈ నా కొడుకు మన అందరినీ విభజించాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట. సో ఇలాంటి పిచ్చి కుక్కల మాటలు వినకుండా మనం అన్ని కులాలు ఒక్కటి, అందరూ ఒక్కటి అని భావంతో ఉండాలని కోరుతూ మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ వెంకట్.